ఈ పరిశుద్ధమైనటువంటి దినము నీ సన్నిధానంలో నిలిచినటువంటి ప్రభావం, నీ యొక్క జీవన గల వాక్కులు ఆలోచించిన ప్రభావం, మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ప్రభావం మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా రక్షకుడు మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈనాడు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం ప్రభావం, భారతదేశ సమస్త జనులారా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి నడుచుకున్నాను అని సెలవిస్తున్నారు ప్రభావం. మరి నా ప్రభావం నా దోషము నన్ను కృంగదీసుకొని సెలవించిన రీతిగా ప్రభావ ఈ లోక ప్రయాణంలో మాత్రమే అనేకమైనటువంటి బాధలతో, పాపములతో, వ్యసనములతో ప్రభావ కుంగినటువంటి వారముగా మాత్రమే భారమైనటువంటి జీవితంలో మాత్రమే సన్నిధానంలో వచ్చి ప్రభావ మరపెడుతుండగా జీవించడి ఆశ్రయించమని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి పౌలు భక్తులు చదివిస్తున్నారు ప్రభావ, ఆయన మన పాపముల నిమిత్తము మన భారములను ఆయన శిలువ మీద మోసుకొని మనందరి రక్షణార్థమై మనం ఇంట్లో పాపమైనట్టుగానే ఆయన మరణించడానికి సెలవిస్తుండగా ప్రభావ మా పాపములన్నీ కూడా మీరు ప్రభావ శిలువలో భరించుతున్నారు ప్రభావ, మా పాప విమోచన కలిగింది అంటున్నారు ప్రభావ. సెలవిస్తున్న రీతిగా ఆయన మన నిమిత్తము తన శిలువ మీద మన పాపములను గమనించుటకు ఆయన శిలువ మీద మరణించి మనల్ని దేవుడితో సరిపరిచిన ప్రభావ మా పాపసినటువంటి ప్రభుగా రక్షకుడుగా ఉన్నట్టుగా మీరు ఇచ్చినటువంటి ఈ పిలుపులో మేమందరం కూడా భాగస్వామ్యమై మీరు సెలవించిన రీతిగా ఈ కాడి మమ్మల్ని జీవించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇదిగో సాధు శీలుడు అంటున్నారు ప్రభావ, వినయం కలిగినటువంటి రాజుగా, మరి గాడి మీద వచ్చినటువంటి రాజుగా మేము చూస్తున్నాం ప్రభావ. మీలోని తగ్గింపులు, మీలోని వినయాన్ని ప్రభావ మేము ఆ యొక్క జీవితంలో ఆలోచించుకునేటువంటి విడుదల జీవించండి ప్రభావ. గర్వము పతనము నడిపించును అని వాక్యం సెలవిస్తుంది ప్రభావ. మా యొక్క జీవితంలో మేము దేని గురించి అర్చనిస్తున్నామో, దేని గురించి గర్వపడుతున్నామో ప్రభావ గమనించుకొని పరిశీలించుకునేటువంటి బిడ్డలుగా మీరు ఎన్నుగలవారుగా ఈ సన్నిధానంలో మొరపెట్టేటువంటి బిడ్డలుగా దీవించమని మాత్రమే మొరపెడుతున్నాము. ఎంతో మీరు అంటున్నారు ప్రభావ, జీవులను లేవనెత్తే దేవుడుగా మీరున్నారు. ఆత్మ విషయమే దీవులైన వారు ధనియులు, పరలోక రాజ్యము వారిని సెలవిస్తున్నారు ప్రభావ. ఆత్మ విషయమై తగ్గింపు కలిగినటువంటి బిడ్డలుగా ఈ సన్నిధానంలో వినయం కలిగినటువంటి వారి బిడ్డలుగా నేను జీవించే కృపనిమ్మని నేను మొరపెట్టుతున్నాం. ఇందులో మీరు అంటున్నాం, నేను మీకు ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించినట్లే సాగిస్తున్నాను ప్రభావ. మీరు మా పట్ల చూసినటువంటి ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుని ప్రభావ ఈ యొక్క ప్రేమలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రభావ మీకు సాక్షులుగా జీవించిన ప్రభావం విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి ఆ కల్వరి శిలువలో ప్రభావ మీరు అంటున్నారు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగుదల క్షమించమని ప్రభావ మీరు చూపినటువంటి క్షమాపణ ప్రభావ మేము అలవాటు చేసుకుని ప్రభావ ఆ క్షమాపణ మార్గంలో నడిచేటువంటి విధంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదో నాడు మా యొక్క జీవితంలో మా శాంతికి సమాధానం లేకుండా అశాంతికి, అనారోగ్యానికి, మరి అనేకమైనటువంటి వ్యసనాలకు కారణం ప్రభావ మాలో ఉన్నటువంటి క్షమించలేనటువంటి తత్వం ప్రభావ. ఇదిగో మీరు ఒకరినొకరు క్షమించుకోవడానికి మీరు సంతోషిస్తున్నారు ప్రభావ. మీరు చూసినటువంటి క్షమాగుణాన్ని మేము అలవరుచుకుంటూ ఈ యొక్క సహవాసంలో ఈ సన్నిధానంలో శరీరానుసారంగా ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ పరలోక బిడ్డలుగా, పరలోక రాజ్య సమాధులుగా జీవిస్తూ నీ అనంతమైనటువంటి ప్రేమ కృపను పొందుకుంటూ నీ యొక్క రాజ్యంలో వారసులుగా జీవించే ఒకనేమో నీ సగమంతటి కూడా దీవించలేమని మా రక్షకుడు మా ప్రభు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.